నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. సో ధ్యానము ఆధ్యాత్మిక జీవితము అనే ఈ పుస్తకంలోకి మనము వెళ్తున్నాము. మెల్లమెల్లగా కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తాం. చాలా పెద్ద పుస్తకము, స్వామి యతీశ్వరానంద మహారాజ్ రాసినటువంటిది. తన సొంత అనుభవాల నుంచి మనకి ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట స్వామీజీ. అవి మనం చదువుకుంటున్నాం. కాబట్టి మనకి ఏమర్థం చేసుకున్నాము, లాస్ట్ 2 క్లాసెస్లో మనం ఏమర్థం చేసుకున్నాము అంటే, మన శాశ్వతమైన ఆనందం కోసం ప్రతి జీవి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఇంకా ప్రాపంచిక జీవితంలోనే పడి అందులోనే తను చాలించేస్తూ ఉంటారనమాట. ప్రాపంచికమైన కోరికలు వాటిలోనే పడి ఇదైపోతూ ఉంటారు. స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ ఇంకా వాటిలోనే అయిపోతూ ఉంటుందన్నమాట. అట్లా కాకుండా ఏమంటున్నారు, అత్యున్నతమైన ఆదర్శం కోసం గట్టిగా ప్రయత్నించండి అనేది మనకు చెప్పారు. అంటే ఏంటి, మనము ప్రాపంచిక జీవితంతో అలసిపోయినప్పుడే మనం ఆధ్యాత్మికత వైపు వస్తాం, అంతే కదా. మనకు రోజువారీ జీవితం మనకు తృప్తిని ఇవ్వడం లేదు, మనకు సంతోషం కలగడం లేదు అన్నప్పుడే మనం దానికంటే అత్యున్నతమైన జీవితం ఏముంది అనేది చూస్తామన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ అత్యున్నతమైన ఆదర్శం కోసం గట్టిగా ప్రయత్నించండి అనేది హెడ్డింగ్. దాని కింద ఏముందో చదువుతూ వెళ్తాను చూడండి. మనకు శ్రేష్టమైన మార్గాలలో పయనించే అవకాశం ఉన్నా ఈ ప్రపంచంలో మనవి అనుకునే అశాశ్వతమైన ఆట బొమ్మల్ని మనం వదలము. కాబట్టి మనకు చాయిస్ ఉంది. మనం కావాలంటే మంచి జీవితం గడపచ్చు, లేదంటే ఆర్డినరీ జీవితంలోనే ఉండిపోవచ్చు. కాకపోతే మనం ఏమనుకుంటున్నాము, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళంటే నాకు చాలా ఇష్టము, వీళ్ళతోటి బంధంలో ఉంటాను నేను అని ఇంకా మనం అటువంటి బంధాల్లోనే ఇరుక్కుని ఉండిపోతున్నాం అనమాట. ఇలా పట్టు విడవకపోవడం వల్లే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. అది కాబట్టి మనము ఆ బంధాన్ని విడవకుండా మనము అదే కంటిన్యూ చేస్తున్నాం. మనకి బ్లోస్ వస్తున్నాయి, భగవంతుడు మనకి హెచ్చరిస్తున్నాడు, ఏదో ఒక దుఃఖం తెచ్చిపెడుతున్నాడు ఆ బంధం వల్ల. అయినప్పటికీ మనం వదలలేకపోతున్నాం అనమాట. ఇలా పట్టు విడవకపోవటం వల్లే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. తెలివిగా ప్రవర్తించడాన్ని జీవితం తనదైన పద్ధతిలో మనకు అనేక విధాలుగా నేర్పిస్తోంది. ఆ నేర్చుకోవడం పూర్తి అయ్యేదాకా మనం కష్టపడవలసిందే. కాబట్టి మనము అదంతా ఆ గుణపాఠం నేర్చుకునే వరకు మనకు బ్లోస్ వస్తూనే ఉంటాయి. ఒకే వ్యక్తి దగ్గర ఆ విషయంలో మనకు జరుగుతూ ఉంటాయి అనమాట. అలాగా ఎవరైనా ఒక వ్యక్తి అంటే మనకు చాలా, అది మన తమ్ముడు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, ఇంకేదైనా మన సిస్టర్ అవ్వచ్చు, ఎవరితోనైనా సరే ఆ బంధం వల్ల మనకు దుఃఖం మాటిమాటికి వస్తూ ఉంది అంటే భగవంతుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆ బంధాన్ని వదులుకోమని హెచ్చరిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాకపోతే ఆ పాఠం నేర్చుకునే వరకు మనకి ఆ బాధలు కలుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని అవును కదా ఇది వద్దు, ఈ బంధం వద్దు నాకు అని మనం తెగదెంపులు చేసేసుకుని హ్యాపీగా ఇంకా భగవంతునిలో ఉండిపోతామో అప్పుడు మనకి దుఃఖం అనేది ఆగిపోతుంది అనమాట. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ మోహంలో నుంచి బయటపడాలంటే మనకు చాలా సహనము, ఓర్పు, అవన్నీ పట్టుదల అవన్నీ కావాలన్నమాట. ఇంకేమంటున్నారు, సంసారిక వాంఛలు, వాటి కోసం ఎంచుకున్న లక్ష్యాల కోసం ప్రాపంచికులు యత్నిస్తున్నట్లే ఆధ్యాత్మిక జీవనం కోసం, జ్ఞానం కోసం మనం శ్రమించాలి. సో మనం సంసార జీవితంలో మనకి ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం కదా. మనము ఇన్ని తులాల గోల్డ్ కొనుక్కోవాలనుకుంటాము, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాము, ఏదో మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, పిల్లల్ని సెటిల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో దానికోసం మనం అంతా కష్టపడుతున్నాం కదా. అట్లా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇప్పుడు నేను సౌందర్యలహరి నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మెల్లగా ప్రయత్నం చేస్తున్నాను. నేర్చుకోవటం అంటే ఇన్ ద సెన్స్ దాన్ని మీనింగ్ని డీప్గా స్టడీ చేయటము, దాని మీద ధ్యానం చేయటము, ఇట్లా. మళ్ళీ ఇప్పుడు మధ్యలో నాకు శ్రీచక్రం కూడా వచ్చింది కాబట్టి శ్రీచక్ర ఉపాసన ఎలా చేయాలి, దానివల్ల నాకు ఏమేమి అనుభూతులు వస్తున్నాయి, ఇట్లా నా జీవితాన్ని ఇట్లా నేను వెళ్ళదీస్తున్నాను. శ్రీచక్రేశ్వరి ఇంట్లో ఉన్నప్పుడు మనం అమ్మవారి కోసం మనం ఎన్నో చేయాల్సి ఉంటుందన్నమాట, ఉపచారాలు. అంటే అమ్మని ఊరికే అలా కూర్చోబెట్టి ఉండలేం కదా. కాబట్టి లలిత అష్టోత్తరము, ఇంకా అన్ని ఏది నచ్చితే అవన్నీ కూడా అమ్మకి పాడి వినిపించటం అనమాట. అమ్మకి బోరు కొట్టకుండా అన్ని చేస్తూ ఉండమని గురువుగారు చెప్పారనమాట. కాబట్టి శక్తికి ఎంత వీలైతే అంత చేస్తున్నాను అనమాట. అట్లా మనం అదంతా ఏంటి, అవి ఆధ్యాత్మికమైనటువంటి టార్గెట్స్ కదా. కాబట్టి
అలా మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం కోసము శ్రమించాలి అని చెప్తున్నారు. ఇలా అందరూ చేయరు కదా అని మీరు అడగవచ్చు, అంతే కదా, ఏముంది లేండి అదేం పెద్ద సీరియస్ విషయమా, శ్రీచక్రం అవసరం ఏముంది అనుకోవచ్చు కదా. అది నేను తరతరాలకి ఒక అసెట్ లాగా ఇవ్వాలి నెక్స్ట్ తరం వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను ఇప్పుడు కదా. కాబట్టి అది ఇలా చేయాల్సిన అవసరం ఉందా అని అనుకుంటారు కొంతమంది కదా. అయితే ప్రాపంచికుల లాగా భయంతో బానిస బతుకులు ఈడ్చడమా లేక నిర్భయంగా స్వేచ్ఛగా ఆధ్యాత్మికతతో జీవించడమా అనేది మన సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అది అన్నమాట. ఉన్నతము శాశ్వతము అవినాశము అయినటువంటి ఒక ఆధ్యాత్మిక ఆదర్శం కోసం మనం గట్టిగా ప్రయత్నించాలి. కానీ మనం కోరి ఈ మాయా కల్పితమైన మమతానురాగాలను భౌతికమైన భోగాలను అంటిపెట్టుకుని అజ్ఞానపు పంతాను ఎంతో ఇష్టంగా అవలంబిస్తాము. అది సో మనకి టైం గడిచిపోతూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ మనం ఆ మాయలో నుంచి బయటపడలేకపోతా ఉంటాం అనమాట. ఇంకా అలాగే ఇప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చి ఏదో మాటలు పట్టుకున్నారు, ఇంకొకరు యాడ్ అయ్యారు, అలాగే దారిలో పోయే వాళ్ళు ఇంకొకరు ఎవరో యాడ్ అయ్యారు. ఇంకా మనము చెప్పలేమన్నమాట. మనమేమో పుస్తకం చదవాలనుకుంటున్నాము, కానీ మనకు మొహమాటము, వాళ్ళతో ఎక్కడ బంధం కట్ అయిపోతుందో, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మనం కూడా అదే టైం పాస్ చేసేస్తాం అనమాట. ఆ రోజుకి ఇంకా అయిపోయింది అంతే. కాబట్టి అట్లా కాదు, మన ఆదర్శం పట్ల మనకు గట్టి పట్టుదల ఉండాలన్నమాట. నేను ఇది నేర్చుకోవాలి, నేను ఇన్ని పారాయణం చేయాలి, నేను ఇలాంటి పూజ చేయాలి, నేను ఇలా ధ్యానంలో అనుభవాలు సంపాదించాలి అని అనుకుని మనము అవన్నీ పక్కకు పెట్టేసేయాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ రోజు కాకపోతే రేపైనా వాటిని విడవక తప్పదు కదా. మనంతట మనంగా పట్టు విడవకపోతే మన చేతిలోని ఆట బొమ్మ ఏదో ఒక నాటికి బలవంతంగా లాగివేయబడుతుంది. ఇది చాలా ఖచ్చితం అనమాట. మనం ఇప్పుడు ఒకరితో బంధంలో ఉన్నామనుకోండి, అది మంచి బంధమే అయి ఉండొచ్చు, కానీ దానివల్ల దుఃఖం వస్తూ ఉంది అంటే దాన్ని బలవంతంగా లాగేస్తాడనమాట భగవంతుడు. మనం ఎంత చెప్పినా వినట్లేదు అనుకోండి, మనం ఎన్ని దుఃఖాలు వచ్చినా అదే బంధంలోనే అలాగే ముందుకెళ్తున్నాము, అదే వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఆ వ్యక్తినే తలుచుకుంటున్నాము, బాధపడుతున్నాము. అటువంటప్పుడు భగవంతుడు ఇంకేం చేస్తాడంటే బలవంతంగా తీసేస్తాడనమాట ఆ బంధాన్ని. అప్పుడు ఎక్కువ బాధ అవుతుంది మనకి. అదే మనమే తెలుసుకుని బ్లోస్ వస్తున్నాయి కదా, మనకి దుఃఖం వస్తూ ఉంది కదా అని చెప్పేసి వదిలేసామనుకో, అప్పుడు మనకు కొంచెం దుఃఖం తక్కువగా ఉంటుంది, మనమే వదిలేసాం కాబట్టి ఏమంటున్నారు, మన చేతిలోని ఆట బొమ్మ ఏదో ఒకనాటికి బలవంతంగా లాగివేయబడుతుంది. ఇది అమితమైన దుఃఖానికి దారితీస్తుంది. ఇలా జరిగిన తర్వాత భగ్న హృదయులైనప్పుడు మాత్రమే చాలా మంది ఈ జీవితం నేర్పే పాఠాలను నేర్చుకుంటారు. కానీ ఈ విధంగా నేర్చుకోవటం ఎంతో బాధాకరంగా ఉండటమే కాక దానికి ఎన్నో జన్మలు పడుతుంది కూడా అంటున్నారనమాట. కాబట్టి మనము అంతవరకు తెచ్చుకోకూడదు భగవంతుని విషయంలో, మనము ఆ బంధాల విషయంలో అని చెప్తున్నారనమాట. ఈ జీవితంలోనే నేర్చుకుంటామని గ్యారంటీ కూడా లేదనమాట. కొంతమంది అనుకుంటారు మాది జన్మజన్మల అనుబంధము అని అనుకొని కంటిన్యూ అయిపోతూ ఉంటారు ఎంత దుఃఖం ఉన్నా కూడా. అది మంచి పద్ధతి కాదనమాట. కాబట్టి అందుకే అంటున్నారు, ఈ జన్మలోనా లేకపోతే వచ్చే జన్మలోనా ఎప్పుడో ఒకసారి జీవితంలో గుణపాఠం నేర్చుకుంటాము అని చెప్తున్నారు. కానీ ఈ విధంగా నేర్చుకోవటం ఎంతో బాధాకరంగా ఉండడమే కాకుండా దానికి ఎన్నో జన్మలు పడుతుంది. అలా చేయటానికి బదులు ఆధ్యాత్మిక జీవనాన్ని బుద్ధిపూర్వకంగా చక్కగా యోచించి స్పష్టమైన ఎరుకతో దృఢమైన సంకల్పంతో భగవదర్పిత ఏకనిష్టతో జీవించాలి. కాబట్టి అదంతా బాధలు పడి మనకి భగవంతుడు మళ్ళా శిక్షలు వేసి అదంతా చేసే కంటే మనమే అసలు మన జీవిత ఉద్దేశం ఏమిటి, మనము ఆధ్యాత్మికంగా ఉండాలి, కొంచెమైనా మన ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా పెద్దపీట వేసుకోవాలి మన జీవితంలో అని మనం డిసైడ్ అయ్యామనుకోండి, అప్పుడు మనకు ఆ దుఃఖాలు అనేవి ఉండవన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, నిజానికి ఈ సంకల్ప శక్తి ద్వారా మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చు లేదా అధోగతులకు కూడా దిగచార్చవచ్చు. అంతే కదా. మనము ఊరికే ఇప్పుడు ఈ రూపాకి కూడా యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ వచ్చున్నాయి, తనకు కావాలంటే డౌన్ఫాల్ అయిపోయి ఉండొచ్చు, అలాగే జీవితం అంతా నాశనం చేసుకొని ఇంకా అంతా ఇబ్బందులు పడి అలా ఉండి ఉండొచ్చు. కానీ తను ధైర్యం చేసి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి తన జీవితాన్ని తను పునర్నిర్మించుకుని ఇంకా 10 మందికి ఇన్స్పైర్ చేసేలాగా అయ్యింది అంటే ఏమని అర్థము, మన జీవితంలో 2 రకాలైనటువంటి చాయిస్లు ఉన్నాయి మనకి. మనము ఏ చాయిస్ని ఉపయోగించుకుంటాం అనేది అది మన చేతుల్లోనే ఉంది అంటున్నారు అనమాట. అత్యున్నతమైనటువంటి ఉత్సాహంతో ఉద్యమించి
అధిగమించటానికి మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. అది సో నాకు కూడా ఇప్పుడు ఇన్ని పూజలు చేసినా, ఇంత సత్సంగాలు చెప్పినా ఒక్కొక్కసారి నాకు కూడా కొంచెం ఇంతే కదా అంటే మొనాటనస్గా అనిపిస్తుంటుంది అనమాట. మామూలుగా సామాన్యంగా అనిపించటము, ఏదో కోల్పోయినట్టు అనిపించటము అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి డౌన్ఫాల్ అనేది ఉంటుంది. ఎవరికైనా, ఎంత పెద్ద సాధకులకైనా ఉంటుంది. వాటిని చీకటి రాత్రులు అంటారు అని కూడా చెప్పాం కదా. కాబట్టి మనకు మనమే ఉత్సాహం తెచ్చుకోవాలండి. మళ్ళీ మనమే రెట్టించిన ఉత్సాహంతో ఏదో ఒకటి 41 days అని పెట్టుకోవడము, మళ్ళీ ఆ పూజ చేసుకోవడము, ఈ పూజ చేసుకోవడము, లేకపోతే ఇంకేదో సహస్రనామాలను ఇంకొక పద్ధతిలో ఏదైనా చదవడము, ఏదో ఒకటి మనకు మనమే ఒక నియమం అనేది విధించుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కాబట్టి అప్పుడు మాత్రమే గమ్యాన్ని చేరగలిగే శక్తి మనకు లభిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో బుర్రంతా గందరగోళంతో నిండిన వారు మీకు అప్పుడప్పుడు కనిపిస్తారు. ఒక ఖచ్చితమైన మార్గాన్ని వారు అనుసరిస్తున్నట్లు కనపడదు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, మొన్న గ్రూప్లో జాయిన్ కూడా చేశాను నేను వేదాంత విచారాలో. ఆ అబ్బాయి ఏంటంటే పాపము అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంటాడు. బ్రహ్మకుమారిస్తానికి వెళ్తాడు, అదేంటి ఇస్కాన్కి వెళ్తాడు, రామకృష్ణ మఠంకి వెళ్తాడు, ఇంకా అన్ని చోట్లకి వెళ్తాడు. అన్నిట్లో వాలంటీర్గా చేయాలనుకుంటాడు, కానీ ఏది సరిగా చేయడు అనమాట. సో మన దగ్గర కూడా మేడం ప్లీజ్ జాయిన్ చేయండి, నేను మెడిటేషన్ గురించి నేర్చుకుంటాను అంటే, సరే పాపం అడుగుతున్నాడు కదా అని చెప్పి జాయిన్ చేశాను. కాబట్టి అడుగుతున్నాడు కదా అని జాయిన్ చేస్తే పాపం తనేం మళ్ళీ క్లాసెస్కి కూడా రాలేదు. పోనీ క్లాసెస్కి రాలేదు కదా అని మళ్ళీ ఆడియో పంపిస్తే అది కూడా ఏం వినలేదనమాట. ఇంకా నేను అశ్రద్ధగా ఉండవాళ్ళు అవసరం లేదు మనకి అని చెప్పేసి తీసేసాను గ్రూప్లో నుంచి. తీసేసిన తర్వాత కూడా అయ్యో మేడం తీసేసారే నేను వింటాను అని కూడా మళ్ళీ ఏం రిప్లై కూడా ఇవ్వలేదనమాట అబ్బాయి. అంటే ఇంకా ఊరికి ఏదో అటు ఇటు చాలా సంస్థలతో తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనకి ఏ ప్రోగ్రెస్ ఉండదన్నమాట. అట్లా కాకుండా పరిశీలించండి, మీరు అన్ని సంస్థల్లో ఏం జరుగుతూ ఉందో అనేది మీకు అర్థం చేసుకోండి. ఎక్కడైతే ఏదైతే మంచి ఉందో అది తీసుకొని ఒక సంస్థకు మనము అంటి పెట్టుకుని ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఒక ఆధ్యాత్మికంలో కొంచెం డెవలప్మెంట్ అనేది కనపడుతుంది అనమాట. సో కాబట్టి ఇటువంటి మనుషులు తమ మానసిక ఉద్వేగాలు, ఒత్తిడులు ఎటు లాగితే అటు పరిగెడుతూ ఉంటారు. ఇలాగే పూర్తిగా ప్రాపంచికతలో మునిగిపోయిన వారు కూడా ఆధ్యాత్మికంగా ఏమీ సాధించనట్టే. ఇంకా కొంతమంది అయితే ఇంకా అసలు దేవుడు అనేది ఇంకా అసలు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ జాబ్ ఏంది, వాళ్ళ కథ ఏంది, ఇంకా అదే, ఇంకా ఎప్పుడు ఏం మాట్లాడినా అదే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇంత సంపాదించారండి, వీళ్ళు ఇంత సంపాదించారండి అని ఇంకా అవే కబుర్లు చెప్తుంటారు. అంటే సంపాదించాలి కరెక్టే, కానీ అదే జీవితం కాదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి వీరు కూడా ఏమీ పురోగతి లేకుండానే కాలం గడిపేస్తూ ఉంటారు. మానసికంగా పవిత్రత లేని వారు ఆధ్యాత్మికంగా గాని ప్రాపంచికంగా గాని ఏ పురోగతిని సాధించలేరు. అది మనకు పవిత్రత అనే దాని గురించి కూడా మనము అంతరంగ అన్వేషణలో చెప్పుకున్నాం కదా చాలా రోజులు. సో పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉండాలి, మనస్సుని పవిత్రం చేసుకోవాలి. అటువంటి వాళ్ళ మనసులోనే భగవంతుడు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడు అనేది మనం అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఆ పవిత్రత లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది బయటకి స్పీచ్లు ఇస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చాలా భక్తుల మాదిరి నటిస్తూ ఉంటారు. బయటకు వేష భాషలు కూడా అలాగే ఉంటాయి, కానీ మానసికమైనటువంటి పవిత్రత ఉండదన్నమాట వాళ్ళకి. కాబట్టి అటువంటి వాళ్ళ కంపెనీ కూడా మంచిది కాదు అని చెప్తారు గురువులు. వాళ్ళు ఏదైనా చెడు మార్గంలో ఉన్నారు, రెండు ద్వంద్వంగా ప్రవర్తిస్తుంటారు అనమాట. వాళ్ళు లోపల వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి, బయట ప్రపంచానికి వాళ్ళు ఎగ్జిబిట్ చేసే విధానం వేరే ఉంటుందన్నమాట. చాలా కొంతమంది గురువులు కూడా అలాగే ఉంటారు. లోపల మాత్రం చాలా అసభ్యంగా ప్రవర్తించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కొంతమంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ అలాంటి వాళ్ళ దగ్గర పురోగతి ఏమీ ఉండదన్నమాట. ముందు మీకు కావాల్సింది ఏమిటో ఖచ్చితంగా నిర్ణయించుకోండి. చాలాసార్లు మనం శాంతి కావాలని అనుకుంటూనే అశాంతి మార్గాన్ని ఎంచుకొని బాధలను, వ్యాకులతను కొని తెచ్చుకుంటాము అంటున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పక్కింటి వాళ్ళతో మాట్లాడాలనా, లేకపోతే నేను సత్సంగం కంటిన్యూ చేసుకోవాలనా, ప్రతి గురువారము 1 గంట సేపు నా కోసం నేను కేటాయించుకోవాలనా అనేది మనకు చాయిస్, అంతే కదా. మనం నిర్ణయించుకోవాలి. పక్కింటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, అది అలాగే టైం అయిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక లలితా సహస్రనామాన్ని నేర్చుకుంటాను, డీప్గా దాన్ని అధ్యయనం చేస్తాను అని అనుకోవాలనా, లేకపోతే
మామూలు కబుర్లతో కాలక్షేపం చేయాలనా అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మనం పరీక్షించవలసిన సత్యం ఏం చెప్తున్నారంటే, సాధకుడి జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవుతున్న మొదటి దశలో జీవితం ఎంతో కష్టంగా పరిణమిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాకు రూప కూడా మొన్న ఒక క్వశ్చన్ పెట్టారు, నాకు ఇట్లా కొంచెం ఇదిగా ఉంది, డౌన్ఫాల్గా, కొంచెం ఏదో ప్రోగ్రెస్ లేనట్టుగా అనిపిస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంది అని అంటారు. అంటే తన సాధన మీద తనకు డౌట్ వచ్చిందనమాట. సో అప్పుడు చెప్పాం. కాబట్టి సాధన స్టార్టింగ్లో మనకి ఉంటుంది, ఆ డౌన్ఫాల్ ఉంటుంది, మనకి లోపల ఉండేటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మన లోపల ఏమన్నా మలినాలు ఉంటే అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతో కష్టంగా పరిణమిస్తుంది సాధకుడి జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవుతున్న మొదటి దశలో అనేది చెప్తున్నారనమాట. ప్రపంచంలో మనకున్న ఆస్తిపాస్తుల మీద, అందచందాల మీద, తెలివితేటల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇది మంచి విషయమే, ఇలా ఆసక్తి తగ్గిపోవడం. ఇప్పుడు మనకి ఎంతసేపు కొంతమంది తెగ మెయింటైన్ చేస్తూ ఉంటారు చూసారా, ఫేషియల్స్ చేయించుకోవడము, ఇంకోటో, ఎంత వయసు వచ్చినా వాళ్ళకి ఆ మమకారం అవన్నీ తగ్గిపోవు అనమాట. అప్పుడు తగ్గడం లేదు అంటే నీకు ఇంకా నువ్వు భక్తిలోకి రాలేదు అని అర్థం అనమాట. భక్తి చేసుకుంటున్నాను, నేను ఇది చేసుకుంటున్నాను అంటే అది కాదు. నువ్వు ఏదో ఒకటి మాత్రమే చేయగలవు అనమాట. అందచందాల మీద నీకు ఆసక్తి ఉందా, అదే వైపు వెళ్తావు. లేదు భక్తి మీద ఉందా, భక్తి వైపు వెళ్తావు. సో కాబట్టి వాటి మీద మనకు అంత ఎంతో కొంత ముఖం కడుక్కుంటా, బొట్టు పెట్టుకుంటా, పౌడర్ వేసుకుంటా, ఇంక అంతవరకే. అంతేగాని ఇంకెంతసేపు ఉన్నా ఆ క్రీములు రాసుకోవడం, ఇవి రాసుకోవడం, దానికోసం డబ్బులు వెచ్చించడం, ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు అనమాట. కాబట్టి మనకు వయసు అయిపోతుంటే మనకు గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది. మనం ఎంత మెయింటైన్ చేసినా మన ముసలితనం అనేది బయటపడుతూ ఉంటుంది కదా. మనం దాన్ని హుందాగా స్వీకరించాలి అని చెప్తారనమాట. కాబట్టి అందచందాల మీద, అన్నిటి మీద, మన ఆస్తిపాస్తుల మీద కూడా మనకి విరక్తి వచ్చేస్తుంది అనమాట మెల్లమెల్లగా. అంటే ఏముందిలే, ఇప్పుడు ఆల్టో కార్ ఎక్కినా ఒకటే, BMW కార్ ఎక్కినా ఒకటే. కార్లో నువ్వు వెళ్తున్నావు, ఒకే గమ్యానికి వెళ్తున్నావు. ఇప్పుడు రామకృష్ణ మఠంకి నేను మా ఇంటి నుంచి బయలుదేరాను అనుకోండి, ఏ కారు ఎక్కినా ఒకటే కదా. ఆ ఎరుక మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు అట్లనే అనిపిస్తుంది. పెద్ద కార్లో ఎక్కినా ఒకటే ఫీలింగ్, చిన్న కార్లో ఎక్కినా ఒకటే ఫీలింగ్, అంతే. అదేమి పెద్ద నా గొప్పతనమనో ఇంకోటో కాదు, దేవుడు ఇచ్చింది, అప్పటికి అదే అనుభవిస్తున్నాం అంతవరకే అనమాట. ఇంకేమంటున్నారంటే, మరొక వైపు ఆత్మసాక్షాత్కారం ఇంకా అందుబాటులోకి రాక గాలిలో తేలుతూ పైకి పోలేక కిందికి రాలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటబ్బా నేను ఇంత చేస్తున్నా నాకేమీ అనుభూతులు జరగడం లేదే, నాకేమీ జ్ఞానం కలగడం లేదే అనే ఫీలింగ్ మనకు వస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు. కానీ దాన్ని మనం అధిగమించి మళ్ళీ మనం సొంతంగా ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఆ ఆధ్యాత్మిక జీవితంలో, సాధనలో అని చెప్తున్నారు. ప్రాపంచిక వస్తు సంపదలు, సంబంధ బాంధవ్యాలు పూర్తి సంతృప్తిని ఇవ్వలేవు. కాబట్టి మనం అనుకుంటాం ఈ వస్తువు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని. మనం ఏం చేస్తాము, ఆ వస్తువుని సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడతాం, కూడబెడతాం, ధనం కూడబెడతాము, ఆ వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటాము. కానీ మనకప్పుడు కొన్ని రోజులే తృప్తిగా ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. కాబట్టి సంబంధ బాంధవ్యాలు పోనీ ఎవరితోనూ మన ఇప్పుడు నాకే ఒక ఆవిడ ఉన్నిన్నారు, ఆవిడ విడో అనమాట, మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ. సరే నేను కూడా ఎప్పుడు ఇంక రోజంతా సాధనే కదా, ఎన్ని రోజులైనా సాధనే కదా అని మా పాప కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ని కలవమ్మా అంటే, నాకు ఉన్నదే చాలా తక్కువ మంది, జస్ట్ వేళ్ల మీద 1 or 2 మెంబర్స్ తప్ప నేను ఎవరిళ్ళకి వెళ్ళి అంత పరిచయాలు ఉన్నప్పటికీ నాకు అంత చనువు నేను ఇవ్వను, వాళ్ళ దగ్గర నేను తీసుకోను అనమాట. కాబట్టి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అని వెళ్తే ఏమవుతుంది, ఆవిడకి ఏదో పని ఉంటుంది, లేదా ఆవిడకి ఫోన్ వచ్చినప్పుడు గంటలు మాట్లాడేసుకుంటూ ఉండి మనల్ని పట్టించుకోకపోవచ్చు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే ఈ బంధం కూడా నాకు అనవసరం కదా, నేను ఎందుకు వెళ్ళాను, ఇంక వెళ్ళకూడదు, అవసరం లేదు అని. మొన్న మధ్య ఆవిడ మళ్ళీ ఫోన్ చేశారనమాట, ఏమండి రాండి, 10 రోజులు నేను ఖాళీగా అంటే ఒంటరిగా ఉన్నాను కదా, ఆ టైంలోనే చేశారు. నేను కాన్షియస్గా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేదు. అదే నేనేం చెప్పి ఉండొచ్చు, నేను
నేను ఒంటరిగా ఒకదాన్నే ఉన్నాను, వచ్చేయండి ఎంజాయ్ చేద్దాము అని చెప్పచ్చు. ఆ ఛాయిస్ ఉంది. లేదు, నా ఒంటరితనాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఉండగలిగే ఛాయిస్ ఉంది. కాబట్టి నేను రెండో దాన్నే వినియోగించుకున్నాను అనమాట. కాబట్టి మనకి సంబంధ బాంధవ్యాలు కూడా ఏమంత తృప్తినేమి ఇవ్వవు అని చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మిక జీవనం ఇచ్చే సంతృప్తి బాహ్యమైన వస్తువుల మీద ఏమాత్రం ఆధారపడదు అది. కాబట్టి మనము ఏదో మన ఇంట్లో మనం పూజ చేసుకునో, మన ఇంట్లో మనం స్తోత్రం చదువుకోనో ఏదో మనం చేసుకుంటున్నాం అనుకోండి, ఆ తృప్తి వేరు అనమాట. అది చెప్తున్నారు. భగవత్ ప్రేమను అనుభూతి చెందినప్పుడే మనిషి సిద్ధిని, అమృత తత్వాన్ని, అధిక సంతృప్తిని పొందగలడు. నిజంగా దాహంగా ఉన్న మనిషికే నీరు కావాలి. దాహం లేని వారు నీరు లేకుండా చాలాసేపు ఉండగలరు. నిజంగా ఆర్తి ఉన్న సాధకుడు తనకు చెప్పబడిన బోధనలను పూర్తిగా ఆచరిస్తాడు. శ్రద్ధ లేకపోవడం వల్ల తమకు చెప్పబడిన సలహాలను, సూచనలను పాటించరు. అంతే కదా, మనకు నిజంగా దాహం వేస్తా ఉంటే మనం వెంటనే వాటర్ తాగుతాం, గంటలు గంటలు వెయిట్ చెయ్యం కదా మనము అట్లా. కాబట్టి నీకు ఆర్తి ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు వస్తావు క్లాస్కి, లేదా ఇంకేదైనా సాధన చేసుకుంటావు. అంతేగాని లేకపోతే ఏమవుతుంది, వస్తే వచ్చాం లేకపోతే లేదు అన్నట్లు ఉన్నాం అనుకోండి. శ్రద్ధ లేకపోవడం వల్ల మనం నేను ఏదైనా సలహాలు, సూచనలు చెప్పినా అది అవతల వాళ్ళు అందరూ పాటిస్తున్నారా? ఇప్పుడు గ్రూప్లో నేను ఏదైనా హోంవర్క్ లాగా ఇస్తాను, అందరూ చెయ్యరు కదా, కొందరే చేసి మళ్ళీ దాని సలహా అడుగుతూ ఉంటారు, ఇలా చేసాము, ఇలా వచ్చింది మాకు అని చెప్పేసి. కాబట్టి ఆ శ్రద్ధ అనేది లోపిస్తుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి కానీ చాలామంది డోలాయమానమైన మనసుతో ఉంటూ నిజమైన శ్రద్ధ లేకపోవడం వల్ల తమకు చెప్పబడిన సూచనలను, సలహాలను పాటించరు. మనకు తాగడానికి శుద్ధమైన జలం కావాలి, కానీ కల్తీ నీరు, మురుగునీరు కాదు. మనం పూర్తిగా పవిత్రము, ఉన్నతము అయిన దానికోసం పాకులాడాలి, కానీ నీచమైన, నిమ్నమైన విషయాలతో సరిపెట్టుకోకూడదు. ఏదో ఒక దానితో సరిపెట్టుకునే కంటే దాహంతో బాధపడడమే మేలు అనేది చెప్తున్నారు. అంటే ఇప్పుడు చకోర పక్షి అని వినుంటారు మీరు. ఆ పక్షి ఏం చేస్తుంది, కేవలం వర్షపు నీరు మాత్రమే తాగుతుంది అనమాట. అది ఇంకా వర్షం వచ్చే వరకు అలాగే ఉంటుంది. అట్లా మనం కూడా సరే టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏదో ఒక బ్యాడ్ కంపెనీలోకి వెళ్ళిపోకూడదు అనమాట. ఇప్పుడు మనకు తెలుసు, మన ఫ్రెండ్స్లో రకరకాల వాళ్ళు ఉంటారు, మన రిలేటివ్స్లో కూడా ఫోన్ చేస్తే రకరకాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకు తెలుసు, అయినా మనకు టైంపాస్ అవ్వట్లేదని చెప్పేసి అటువంటి వాళ్ళకు మనము ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. అటువంటి వాళ్ళతో కనెక్ట్ అయిపోయి మనం డౌన్ఫాల్ అయిపోతాం అనమాట అప్పుడు అలా చేస్తే. కాబట్టి మనకు టైంపాస్ అవ్వకపోయినా సరే ఊరికే అలా కూర్చొని మనం ఏదో ఒక మంత్ర జపం చేసుకుంటున్నో, ఏదో ఒకలాగా మనము బలవంతంగానైనా జపం చేయండి అని చెప్తారు కదా శారదమాత కూడా. నువ్వు వెళ్ళి నీళ్ళలోకి పడినా నీ బట్టలు తడిచిపోతాయి, లేదా ఎవరైనా వచ్చి నిన్ను తోసేసినా నీ బట్టలు తడిచిపోతాయి. కాబట్టి బలవంతంగా జపం చేసినా కూడా దానివల్ల కూడా సిద్ధి ఉంటుంది అని చెప్తారనమాట. అందుకని ఏమంటున్నారంటే, జీవితం అంటేనే ఒక పోరాటం. ప్రతి వారు తమకు కావలసిన వాటికై పోరాడుతున్నారు, కానీ ఆధ్యాత్మిక పోరాటం ఒక ఉన్నతమైన కోవకు చెందినది. మనలోని దివ్య చైతన్యాన్ని అనుభూతి చెందడం కోసం చేసేదే ఈ పోరాటము. పోరాటం అవిశ్రాంత పోరాటం, ఇదే మార్గము. శ్రమను చూసి వెనుకంజ వేయవద్దు అని చెప్తున్నారు. సో మాకు ఇప్పుడు విశేష పూజ చేయమని చెప్పారనమాట గురువుగారు. శ్రీచక్రం వచ్చిన 6 రోజులు, మొదటి 6 రోజులు విశేష పూజ అంటే ఏంటి, ఇంకా అన్నీ చదవాలన్నమాట. లలితా సహస్రనామం చదవాలి, లలిత అష్టోత్తరం చదవాలి, ఖడ్గమాల చదవాలి, ఇంకా త్రిశతి చదవాలి. అన్నీ మనస్ఫూర్తిగా పారాయణం చేసుకోవాలి. అలా చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటా ఉందంటే, ఎప్పుడూ ఇంకా మైండ్లో మంత్రమే తిరిగినట్టుగా ఉంది. పైగా బ్యాక్ పెయిన్ రావట్లేదు. ఇంతకుముందు శ్రీచక్రం రాకముందు నేను కూర్చొని చేసినప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది కొంచెం సేపటికి. అలా కాసేపు మళ్ళా పడుకొని మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసేదాన్ని సాధన. ఇప్పుడు ఎన్ని గంటలు కూర్చున్నా అది బ్యాక్ పెయిన్ కానీ ఏమీ రావట్లేదు. ఆ ఎనర్జీ అనేది ఇస్తూ ఉందన్నమాట శ్రీచక్రం. కాబట్టి అది మనకు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను శ్రీచక్రం ఎదురుగా కూర్చొని చెప్తున్నాను, అమ్మ అన్నీ వింటా ఉంది. మీరు ఎవరెవరు ఇక్కడ వచ్చి అటెండ్ అయ్యారో అమ్మకు అర్థమవుతా ఉంది, నేనేం చెప్తున్నానో అమ్మకు అర్థమవుతా ఉంది. నిన్న కూడా మేము అలాగే ట్యూస్డే రోజు కూడా అలాగే అనుకున్నాం అనమాట. కాబట్టి ఒక మనిషి ఉన్నట్టే అనిపిస్తుంది మనకి. అంటే నాకు ఒక ఫోటోకి తెచ్చుకున్నప్పుడు ఫీలింగ్కి, ఒక విగ్రహం తెచ్చుకున్నప్పుడు ఫీలింగ్కి, తర్వాత శ్రీచక్రాన్ని తెచ్చుకున్నప్పుడు దాన్ని అర్చించే దాంట్లో ఫీలింగ్కి ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనపడతా ఉందన్నమాట. ఆ కనెక్షన్ ఎక్కువ. నేను అనుకున్నా, అవును యంత్రంతో ఏముంటుంది కనెక్షన్ అని అనుకున్నాను ఒకప్పుడు, కానీ
ఇప్పుడు అర్థమైందనమాట. ఓహో, యంత్రం ఇంకా ఎక్కువ పవర్ఫుల్, మనకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాం మనము. అక్కడ ఉంది అమ్మ అంటే వాళ్ళు చెప్పారు, ప్రతి పూట నైవేద్యం పెట్టాలి, ప్రతి పూట మనం వండుకున్నది పెట్టాలన్నమాట. మనం సో అట్లా చేయడము. పువ్వులు ఒక్కొక్కసారి శ్రద్ధ ఉండేది కాదు, పువ్వులు లేకపోతే కూడా అలాగే చేసేసేదాన్ని. ఇప్పుడు అబ్బా చక్కగా అలంకరిస్తే బాగుంటుంది కదా, ఆభరణాన్ని సమర్పయామి అంటారు కదా, బంగారు ఆభరణాలు మన దగ్గర ఏముంటే అది పెడదాంలే, అమ్మకు కాకపోతే ఇంకా మనమే వేసుకొని మురిసిపోతాము అని అక్కడ బంగారంవే పెట్టడము. కాకపోతే రూమ్లోకి ఎవరిని అలౌ చేయకుండా అలా ఉంచామన్నమాట. కాబట్టి మనకి ఒక శ్రమ అనిపిస్తుంది. కాకపోతే మొన్ననే వేరే గురుగారి దగ్గర విన్నది ఏమంటే, మనం శారీరకంగా పూజ కోసం శ్రమ పడుతున్నాం అనుకోండి, ఎంత మనం ఇల్లు ఉడ్చుకోవడం గురించో లేకపోతే పువ్వులు సేకరించడానికి శ్రమ పడతామో, ఏదో ఒకటి పడతాం కదా పూజ కోసము. ఆ శ్రమ వల్ల దేనికి కౌంట్ అవుతుందంట అంటే, మనము శరీరంతో చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే, మనము ఎవరినైనా హింసించటము లేకపోతే ఏదైనా తప్పుడు మార్గంలో ఉండడము, ఏదైనా శరీరం ఉపయోగించి చేసామనుకోండి పాపాలు, అవన్నీ పోతాయంట. మనం పూజకు కష్టపడతాం కదా, అందుకే తెల్లవారుజాముప్పుడే లేసేసి, మనకి పని అమ్మాయి వాళ్ళు రారు కదా ఆ టైంకి, మనమే ఇల్లు క్లీన్ చేసుకొని మనమే దీపారాధన చేసుకొని చక్కగా పూజ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అందులో ఉన్న ఆనందం ఎందులోనూ కనపడదు అనమాట మనకి. కాబట్టి శరీరాన్ని కష్టపెడుతున్నాం కదా మనం అక్కడ. శరీరాన్ని ఎప్పుడైతే మనం పూజ కోసం కష్టపెడతామో దానివల్ల ఏమవుతుంది, శరీరంతో చేసిన పాపాలు అన్నీ నశించిపోతాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, సత్యానికి ఉన్న శక్తి. మొదట్లో భగవంతుని కోసం వ్యాకుల పడడం అసంభవంలా కనిపిస్తుంది. అంతే కదా, మొదట్లో మనకేం ప్రేమ ఉండదు, ఏదో ఫార్మాలిటీ కోసం అలా దీపం పెడతాము, ఏదో మమ అనిపించాము, ఏదో పూజ చేసాము, అయిపోయింది అంతే. మా ఇంట్లో ఈ పద్ధతి ఉంది, ఎప్పటి నుంచో చేస్తున్నాము అనుకుంటాం. అంతేగాని పూజ వల్ల నువ్వు సంస్కరించబడ్డావా లేదా అనేది మాత్రం మనం అర్థం చేసుకోము. మనలో ఒక వారంకి ఏం మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు నేను లలితా సహస్రనామం టీచ్ చేస్తున్న గ్రూప్ వాళ్ళు అలాగే ఉన్నారు, ముగ్గురే ఉంటారు, కానీ చక్కగా వారము వాళ్ళలో మార్పు వచ్చేలాగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు చక్కగా. సో నేను కూడా ఊరికే లలితా సహస్రనామం శ్రీమాత నుంచి నేర్పించేసి పంపించేసేయచ్చు కదా, వారానికి ఒక 10 శ్లోకాలు నేర్పించేసామంటే అయిపోతుంది, ఒక 4-5 వారాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతారు వాళ్ళు. అది కాదు, నేనేమనుకున్నా, అట్లా కాదు, ఇది ఒక శ్రీ విద్య ఉపాసన లాగా చేయిస్తాము అని చెప్పి వాళ్ళకి ఒక సెంటెన్స్ ఇచ్చి హోంవర్క్ చేసి తర్వాత నాకు సోమవారానికి వాళ్ళు మెసేజ్ పెట్టేలాగా పెట్టానమాట. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు చక్కగా. కాబట్టి మనకి మొదట్లో భగవంతుని కోసం వ్యాకుల పడడం అసంభవంలా కనిపిస్తుంది, ఎందుకంటే భగవంతుని ఉనికి మనకు సత్యంగా తోచదు. అంతే కదా, ఇప్పుడు ఒక ఫోటో చూస్తున్నాం అనుకోండి, అక్కడ మనిషి ఉన్నారు అని మనం ఊహిస్తామా? ఏదో ఫోటో ఉంది అంతే అనుకుంటాం, అంతే కదా. అదే మనం ఇంకా బాగా కనెక్ట్ అయిన వాళ్ళైతే మన అమ్మనో మన నాన్నగారు అక్కడ ఉన్నారని అనుకుంటాం, లేదా ఒక బిడ్డ రూపంలోనైనా అనుకుంటాం మనము. కాబట్టి మనలో చాలామందికి శరీరమే ఆత్మగా తోస్తుంది, అందుచేత భౌతికమైన సుఖాల కోసమే మనం వెంపర్లాడుతూ ఉంటాము. అవి బొత్తిగా నీచమైన స్థాయిలో ఉండకపోయినా మన దృష్టి అంతా భౌతిక సుఖాల మీదే ఉంటుంది. నిజానికి మనలో చాలామందికి మతం అంటే ఒక ఫ్యాషన్ అంతే. సో మేము ఇన్ని రకాల పూజలు చేస్తున్నాము, డెకరేషన్లు ఎక్కువ చేయడము, ఇదే మన ఫ్యాషన్ అంతే. నలుగురికి ఎగ్జిబిట్ చేయడం కోసం భక్తి అని అనుకుంటాం, చాలా మందిలో ఉంటుంది ఇది. ఏదో తెగ అంతే మంచిదే, అది అవన్నీ చేయడం మంచిదే, అలంకారాలు చేయడం అవన్నీ దేవుడికి ఇష్టమే, కానీ నువ్వు ఒక ఎగ్జిబిషన్ కోసం చేయకూడదు అనమాట. అది నువ్వు ఫోటోలు తీసి ఎక్కడికో పెట్టడము పంపించడం అవన్నీ కాదు. సో నేను కూడా గుర్తు ఒక స్వీట్ మెమరీ లాగా ఉండాలని నేను కూడా శ్రీచక్రానికి ఫొటోస్ తీస్తున్నాను, కానీ మీకు పంపించట్లేదు కదా, ఎందుకంటే సరే ప్రాణ ప్రతిష్ఠ అయిపోయాక 1-2 ఫోటోలు పంపిద్దాం గ్రూప్లో, అందరు చూస్తారు కదా అని అనుకున్నాను అంతే. మా పాపకు ఒకటి పంపించాను, ఇంకా అంతే, ఇంకో ఫ్రెండ్కి ఒకరికి పంపించాను అంతే అనమాట. కాబట్టి మనం మన పూజ మనకి భగవంతునికి మధ్య అంతే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రైవేట్ విషయము అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా కాక ఆధ్యాత్మిక సాధనను వదలకుండా కొనసాగిస్తే ఏదో ఒకరోజు నిజంగా భగవంతుడు అంటే ఏమిటో అవగతమవుతుంది. అదనమాట. ఒక ఫ్యాషన్ కోసం చేస్తున్నాము. ఇప్పుడు చాలా కొంతమంది ఏదో వెండి వస్తువులు చాలా ఉంటాయి వాళ్ళ ఇంట్లో, అవన్నీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అవన్నీ నలుగురిని పిలిచి ఇంకా అదంతా ఎంతో హంగామాతో పూజలు చేసుకోవడం అలా చేస్తారు. సో అదంతా భక్తి కిందికి రాదు, హడావుడి అనమాట. అదంతా కూడా కేవలము ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట, అంతే. అది రాజసికమైన
సాత్వికమైనటువంటి పూజ. అలాంటి పూజను భగవంతుడు అంతగా స్వీకరించాడు అనమాట. సో సాత్వికంగా ఉంటూ మనలో మనం రమిస్తూ చక్కగా మనమే ప్రశాంతంగా ఉంటూ మనము భగవంతుడు అంతే, ఇంకా మధ్యలో ఇంకెవ్వరు లేరనమాట. అలా ఎంజాయ్ చేస్తూ చేయగలిగితే అటువంటి పూజను అమ్మ స్వీకరిస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారు, మనం ఆధ్యాత్మిక సాధనను వదలకుండా కొనసాగిస్తే ఏదో ఒకరోజు నిజంగా భగవంతుడు అంటే ఏమిటో అవగతమవుతుంది. మనం ఆయన వైపే పయనిస్తున్నామని, ఆయన మాత్రమే కావాలని ఆతురత మనలో కలుగుతుంది. అదనమాట. ఇంకా నాకేమొద్దబ్బా, ఇంక ఈ పూజ నాకు ఇప్పుడు శ్రీచక్రం వచ్చాక ఇంకొంచెం అట్లనే అయిందనమాట. ఇంతే కదా, పొద్దున సాయంత్రం పూజ చేసుకొని అమ్మతో అలా గడుపుకుంటూ మధ్య మధ్యలో మా గురుగారు ఏం చెప్తారంటే, మీరు అలా దేవుడి గదిలో అలా అమ్మను వదిలేసి మీ పాటికి మీరు ఉండకండి, మధ్య మధ్యలో వెళ్ళి వాటర్ కావాలేమో అడగండి, మధ్య మధ్యలో వెళ్ళి కౌరులు చెప్పండి, మధ్య మధ్యలో వెళ్ళి చూసి రండి, ఫ్యాన్ వేసి పెట్టండి. మా ఆయన ముందు విసుక్కునేవారు, ఎందుకు దేవుడి గదిలో ఎప్పుడు ఫ్యాన్ వేస్తావు రాత్రి పగులు అని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఆయనకు కూడా, అవును కదా, మనకైతే ఎలా అయితే వేడిగా ఉంటుందో మనకు అమ్మకు కూడా అలాగే ఉంటుంది కదా, కాబట్టి మనం ఫ్యాన్ వేస్తే తప్పులేదులే అనే ఫీలింగ్ వచ్చిందనమాట ఆయనకు కూడా. సో అట్లా నాకేదో అయ్యో చాలాసేపు అయింది కదా అమ్మ దగ్గరికి వెళ్ళలేదే, వెళ్ళి కాసేపు చూసొద్దాము, లేదంటే కాసేపు ముందు కూర్చొని అలా చూస్తూ కూర్చుందాము కాసేపు అని, అట్లా అదొక అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం కనుక ఈ ప్రపంచమే యథార్థమైనదని భావిస్తే ఈ ప్రపంచం మీదే మన పూర్తి శ్రద్ధ అవధానం నిమగ్నం అవుతాయి. అలా కాక మరొకటి యథార్థమని నమ్మితే మన శ్రద్ధను అవధానాన్ని అది ఆకర్షిస్తుంది. మనం ఏ సమయంలో ఏది యథార్థం అనుకుంటామో అదే మనల్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనం ఇంతసేపు సంపాదనే ముఖ్యము, ఇంకా లేదు మన బంధువులతో రిలేషన్స్, ఆ టైం పాస్లు, ఫ్రెండ్స్తో కిట్టి పార్టీలు ఇవే ముఖ్యమని అనిపించింది అనుకోండి, అప్పుడేం చేస్తాం, మనము ఎంతసేపు ఉన్నా మనం చీరలు బ్లౌజులు ఇంకా దాంట్లో పడి కొట్టుకుని పోతాం ఇంకంతే. ఎందుకంటే నెక్స్ట్ పార్టీకి వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిపోతున్నట్టల్లా మనం ట్రెండ్ని అనుసరించాలి కదా అనుకుంటాం కదా చాలామంది. కాబట్టి ఆ దీంట్లో పడి మనం అస్సలు దేవుణ్ణి అనేది పట్టించుకోమన్నమాట. కాబట్టి మనకి ఎప్పుడు ఏది అనిపిస్తే దానికే ఆకర్షితం అవుతాం. లేదు నాకు అమ్మతో గడపడమే ఇష్టము అనుకున్నాం అనుకో, మనం ఆ లైన్లోనే ఉంటాం. కాబట్టి మనలో భావోద్వేగాలను రేపుతుంది, మన సంకల్ప శక్తిని వెలికి తెస్తుంది, మన మనస్సును పూర్తిగా ఆక్రమిస్తుంది. మనం ఏది యథార్థం అనుకుంటామో అది మనల్ని ప్రభావితం చేస్తుంది అంటున్నారు. అంతే కదా, మనకి ఒక్కొక్క మనిషికి ఒకటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సర్లేబ్బా ఏదో చెప్తారు, అవన్నీ మనకి ఏమన్నా డబ్బులు వస్తాయి అవన్నీ చేస్తే. నన్ను కూడా అంటారు, క్లాసెస్ అంటే మీరు ఎప్పుడు క్లాసెస్ ఉన్నాయి అంటారమ్మా, డబ్బులు వస్తాయా మీకేమైనా అని మా పని అమ్మాయి కానీ అట్లాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈవెన్ కొంతమంది బంధువులు కూడా అనుకుంటారు, ఏమొస్తుంది ఈమెకి ఇవన్నీ చెప్పడం వల్ల అని. ఏమొస్తుంది, ఏముంది, సత్సంగం గంధం సమర్పయామి అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి 6 రోజుల పూజలో 3 రోజులు సత్సంగం జరుగుతూ ఉంది. అమ్మకి చక్కగా గంధము సత్సంగం రూపంలో సమర్పిస్తున్నాం కదా, అంతకంటే పుణ్యం ఏముంటుంది, అది మనం అనుకోవాలన్నమాట. కాబట్టి మనలోని అణువణువు ఆ యథార్థానికి ప్రతిస్పందిస్తుంది. కాబట్టి మనం ఏదనుకుంటామో దానికి మన శరీరము, మన మనస్సు, బుద్ధి అన్నీ స్పందిస్తాయి అన్నమాట. అంతే కదా. మనకు ఈరోజు మా అమ్మకు ఒడిబియ్యం పెట్టేది కూడా ఉన్నింది కాబట్టి తొందరగా లేచాం, చాలా తొందరగా లేచి గబగబా నాకేంటి ఎవరు హడావుడి లేనప్పుడే పూజ ముగించుకుంటే బాగుంటుంది ప్రశాంతంగా ఒక్కదాన్నే కూర్చొని అని చాలా తొందరగా లేసేసి చాలా 6 లోపు మొత్తం అంతా అయిపోయింది అనమాట పూజ. ఇంకా చాలా ఎంజాయ్ చేయడం అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఇంట్లో పనులలోకి వెళ్ళిపోవడం అనమాట. మన జీవితాలని, మహనీయుల జీవితాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక తేడా బోధపడుతుంది. అదేమిటంటే భగవంతుడనే సత్యమే ఈ 2 రకాల జీవితాలని ప్రభావితం చేస్తున్నప్పటికీ మహనీయులకు, మామూలు మనుష్యులకు ఆ సత్యం వేరువేరుగా గోచరిస్తుంది. ఎదురుగా కనిపించే దృశ్యమాన ప్రపంచమే మనకు నిజంగా కనపడుతుంది, కానీ వారికి ఆధ్యాత్మిక ప్రపంచం మాత్రమే నిజము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వారి జీవితాలు ఒకే ఒక కోరికతో నిండిపోయి ఉంటాయి, అదే భగవత్ సాక్షాత్కారం. అదనమాట. ఇంకా అట్లా ఇప్పుడు మాకు అష్టగంధం అని తయారీ విధానం చెప్తుంటారు. ప్లస్ ఇది తమలపాకు తాంబూలం ఇస్తారు కదా, తాంబూలం కూడా రకరకాల అవన్నీ వేసి తయారు చేస్తారనమాట. అవన్నీ కొనాలంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం అదంతా రాసి పెట్టుకొని అదంతా అమ్మకి అర్పిస్తున్నట్టు భావన చేసినా కూడా
అది కూడా మంచిదే అనమాట. నేను అదే అనుకుంటున్నా. నేను ఇంకా అవన్నీ తెచ్చుకోలేను, అవన్నీ సేకరించలేను, ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి అదంతా ఒక పేపర్లో రాసి పెట్టేసుకొని అది తాంబూలం ఎలా తయారు చేయాలి అని గురువుగారు వీడియో ఉంది. సో దాన్ని చూసి నేను తయారు చేసినట్టుగా ఫీల్ అయ్యి అది నేను అమ్మకు సమర్పించినట్టుగా ఫీల్ అయిదాము అని చెప్పి అట్లా అనమాట. దాని భావన మాత్ర సంతుష్ట అంటారు కదా, అట్లా మనకు శక్తి లేకపోతే, ఇప్పుడు మీరు శ్రీచక్రం అందరి ఇళ్లలో లేదు కానీ భావించుకోవచ్చు. భావనలో ఒక ప్లేట్లో ఒక చిన్న కాయిన్ పెట్టుకొని అదే శ్రీచక్రం అని అనుకొని భావన చేసుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. భావన వల్లే భగవంతుడు ప్రతిస్పందిస్తాడనమాట. కాబట్టి ఏమంటున్నారు, అనుభూతి చెందడం కోసం మహానుభావులు పరితపిస్తారు అని చెప్తున్నారు. భగవంతుడు అంటే వారికి ఉన్న భావనలను మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు వారు భగవత్ సాక్షాత్కారం కోసం ప్రాణాలను సైతం ఎందుకు లెక్క చేయరో అర్థమవుతుంది అంటున్నారు. అది కానీ వారిని మనం గుడ్డిగా అనుకరించకూడదు. ఎందుకంటే వారు మామూలు మనుషుల్లా కాక వేరే విధంగా లేదా వింతగా ప్రవర్తించవచ్చు. భగవంతుడి పట్ల వారికి ఉన్న భావనను బట్టి వారి తపన రకరకాలుగా మనకు కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఒక చిన్న పాటని భక్త ప్రహ్లాదులో పాటను తీసుకొని ఒక 4 లైన్ల పాటని 2 గంటలు చేశాను నేను ప్రాక్టీస్. అదే సాధన అయిపోయింది. ఇంకా అలా ఏడుపు వచ్చేసింది ఇంకా పాట నేర్చుకుంటా ఉంటే. అదే సాధన ఇంకా ఆ రోజు. కాబట్టి చూసే వాళ్ళకి పిచ్చిగా ఉంటుంది, ఏంటి ఇట్లా చేస్తారా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని గుడ్డిగా ఏమి అనుసరించాల్సిన పని లేదు. వాళ్ళు చేసేవన్నీ మనకు వింతగా, అంటే నేనేదో మహానుభావరాలని చెప్పడం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, నాకు తెలిసిన ఎగ్జాంపుల్. మనకి ఒక్కొక్కసారి ఒక దాంట్లో పిచ్చిగా అనిపిస్తుంది. నేను పొద్దున కనకదార స్తోత్రం కూడా ఎందుకో చదవాలనిపించి అమ్మ దగ్గర అది కూడా చదివాను. మనకు ఏదో అనిపిస్తూ ఉంటుంది, మనకి ఇంకా 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 తెలుసుకోవాలి, ఇంకా ఇంకా అమ్మని సంతోష పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఏమంటున్నారంటే, ఇంద్రియ గోచరమైనటువంటి ప్రపంచం మాత్రమే నిజమని భావించే మనము ఆధ్యాత్మిక సాధనలలో చాలా జాగరూకులమై ఉండాలి. రోజు మనం చేసే సాధనల క్రమబద్ధతను బట్టి, తీవ్రతను బట్టి వాటి సాఫల్యం ఉంటుంది. నియమబద్ధంగా క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే తప్ప ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము. ఉన్నతమైన ఒక ఆదర్శం కోసం కావలసిన ఆత్మ సమర్పణ, త్యాగం, ఏకనిష్ట మన ఆధ్యాత్మిక జీవితం వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎంతో త్యాగం చేయాలి, అంతే కదా. మనం టైంని సద్వినియోగం చేసుకోవాలి, నిద్రను త్యాగం చేయాలి, మనము అవన్నీ శారీరక సుఖాలని త్యాగం చేయాలి. అవన్నీ చేసినప్పుడే మనకు అనుభూతులు సిద్ధమవుతాయి అన్నమాట. కాబట్టి మనకు వచ్చే రకరకాల ఆలోచనల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మా అమ్మ మధ్యలో ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది, బంధువుల గురించో ఇంకోటో, అమ్మ ప్లీజ్ వద్దుమా, ఈ టాపిక్ వద్దమా అని చెప్తాను. పాపము సరేలే అంటుంది. వద్దమ్మా, ఈ అసలు అమ్మ వచ్చింది కదా ఇంకా మన ఇంటికి, మనకు వేస్ట్ టాక్సే వద్దు అని చెప్తాను. లేకపోతే పాపం ఎప్పుడు చెప్తుంటుంది, ఇంకా వాళ్ళ పక్కింటోళ్ళ గురించో ఇంకోటో ఏదో చెప్తుంటుంది పాపం వాళ్ళకి. నేను అదే చెప్తా, అమ్మ నువ్వు అది చెప్పద్దు, సాధన గురించి చెప్పు. నువ్వు ఒక పుస్తకం నీకు ఇచ్చాను కదా, నువ్వు అది చదువుతున్నావు కదా. మరి తను డబుల్ గోల్డ్ మెడలిస్ట్, అక్కడికి తను ఎంతో చాలా ఉన్నతమైన చదువులు చదువుకుంది, ఉన్నతమైన ఉద్యోగాలు చేసింది, చాలా మంచి మనిషి. అయినా ఎందుకు భగవంతుడి గురించి తెలియడం లేదు అంటే అది ఎవరెవరి పూర్వజన్మ సుకృతం. అదే అంటుంది, మా కడుపులో పుట్టి నీకెందుకు ఇంత భక్తి వచ్చిందో నాకు అర్థం కాదు, నువ్వు ఇంత ఓపికగా చేస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు అంతగా అనుగ్రహం చూపిస్తున్నాడు అని. మా హస్బెండ్ కూడా నువ్వు శ్రీచక్రం నువ్వు పూజించినప్పటి నుంచి ఆయన ఇంకా విపరీతమైన బిజీ అయిపోయారనమాట. తన ప్రొఫెషన్లో కానీ రకరకాల విషయాల్లో తనకి అనుగ్రహం చూపిస్తా ఉంది అమ్మ. ఇంకా అంతకంటే ఏం కావాలా. మా పాప ఫోన్ చేసి మొన్న, అమ్మ నేను ఏదో పలానా మూవీ చూశాను, చాలా ఇన్స్పైర్ అయ్యానమ్మా, నేను నీతో చాలాసేపు మాట్లాడాలి దాని గురించి అని తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని చెప్తా ఉందనమాట. నేను ఇట్లా చాలా మందికి హెల్ప్ చేయాలమ్మా, నేను చాలా డబ్బు సంపాదించాలి, దానితోనే నేను చాలా హెల్ప్ చేయాలి చాలా మందికి, ఇవన్నీ నా టార్గెట్స్ ఉన్నాయి, అది ఇది అని చాలాసేపు. నాకు నిజంగా టైం లేదు, అమ్మ వచ్చినాక చాలా బిజీ అయిపోయినాను అనమాట. శ్రీచక్రేశ్వరి వచ్చాక పొద్దున సాయంత్రం పూజ చేయాలి, నైవేద్యాలు సమర్పించాలి, విశేష పూజలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ 6 రోజులు. తర్వాత అంటే కొంచెం హడావిడి తగ్గుతుంది. ఒక పక్క అమ్మోళ్ళు వచ్చారు, ఒక పక్క చెల్లెలు వాళ్ళ పాప రామకృష్ణ మఠంకి మార్నింగ్ వెళ్ళిపోతుంది. అది వచ్చిన తర్వాత ఆ పాప కూడా శ్రీచక్రానికి పూజ చేసుకోవడము, ఆ పాప కూడా రామకృష్ణ మఠంతో మాకు డౌట్గానే ఉంది, ఏమి కనెక్ట్ అవుతుందో ఏమో చూద్దాము అని పంపించాం. ఫస్ట్ టైం విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఈరోజైతే పొద్దున పూజ కూడా చేసిపోయింది. రామకృష్ణుల వారి ఫోటోకి, శారదమ్మ ఫోటోకి, వివేకానంద స్వామి ఫోటోకి మొత్తం పువ్వులన్నీ పెట్టి పూజ చేసి పోయిందనమాట. అక్కడ మఠంలో నేర్పించారంట. అమ్మ నేను రోజు చేసుకుంటానంటుంది. బుక్ రీడింగ్ తెగ చేస్తూ ఉంది. బుక్స్ నేను డౌట్గానే కొన్ని కొనుక్కొచ్చి తనకి గిఫ్ట్ లాగా ఇచ్చాను అనమాట.
అట్లా ఒక వాతావరణంలోకి మామూలు మనిషి వచ్చినా కూడా ఎంతో మార్పు చెందుతారనమాట. మన సాధన కరెక్ట్ అయితే అవతల వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారనమాట. కాబట్టి ఏమంటున్నారు, మనకు వచ్చే రకరకాల ఆలోచనల గురించి జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త పడడం మన సంక్షేమం కోసమే. కామం, లోభం, హింస వీటికి సంబంధించిన ఆలోచనలు మనలో చెలరేగుతుంటే అవి మనకే కాక ఇతరులకు కూడా హాని చేస్తాయి. అపవిత్రమైన ఆలోచనల వలన మనం సృష్టించే విధ్వంసము విషవాయువుల కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. అది బీకే శివానిది ఇది ఎప్పుడు చెప్తుంటుంది. ఇది మనం పొల్యూషన్ అంటాం కదా, మన మనస్సు ఎంత పొల్యూషన్ సృష్టిస్తూ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన ఆలోచనలు చెడు ఆలోచనలు అనుకోండి, వాళ్ళ నాశనం అయిపోవాలి వీళ్ళు ఇట్లా కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. నాకు ఆ మాట అనడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అట్లా వేరే వాళ్ళ గురించి మనము వాళ్ళు పాడైపోవాలని అలా కోరుకుంటున్నాం అనుకోండి, అవన్నీ విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు. మీరు నమ్మరు, మనం ఏ ఆలోచన చేసినా అది యూనివర్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అది రివర్స్ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అనమాట. కాబట్టి మనం మన ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనకి ఎదుటి వాళ్ళు ఏదైనా వేరే మాటలు మాట్లాడుతుంటే మనం మొహమాటం లేకుండా వద్దు ప్లీజ్ ఆ మాటలు వద్దు, కావాలంటే భగవంతుని గురించి మాట్లాడుకుందాము అనాలి. అంత పిచ్చి మనకు రావాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, అపవిత్రమైన ఆలోచనల వలన మనం సృష్టించే విధ్వంసము విషవాయువుల కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. అపవిత్రం అంటే ఏమిటో తెలియని వారిని కూడా ఈ అపవిత్రమైన ఆలోచనలు దిగజారుస్తాయి అని చెప్తున్నారు. అంటే కొంతమంది ప్యూర్ హార్టెడ్ ఉంటారనుకోండి, అయినా వాళ్ళకి ఎవరైనా అపవిత్రమైన ఆలోచనలు ఉండే వాళ్ళు దొరికారనుకోండి ఫ్రెండ్షిప్, అప్పుడు వీళ్ళు కూడా డౌన్ఫాల్ అయిపోతారనమాట. కానీ మనం చేసే పవిత్రమైన ఆలోచనలు మనకే కాక మన పవిత్రత కోసం ఇతరులు చేసే సాధనలో కూడా సహాయాలు అవుతాయి అని చెప్తున్నారు అదనమాట. కాబట్టి మనము ఎవరిని గుడ్డిగా అనుసరించకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎంత త్యాగము, నిష్ఠ అవన్నీ ఎంతగా ఉంటాయి, శ్రద్ధ, దాన్ని బట్టి మన ఫలితాలు ఉంటాయి అనేది చెప్తున్నారనమాట ఈరోజు మనకి. కాబట్టి మా భగవంతునికి ఉన్న శక్తి ఏమిటి అన్నారు, సాధకుడు స్టార్టింగ్లో కిందకి పడిపోతూ ఉంటాడు, అవన్నీ ఇంట్రెస్ట్లు పోతుంటాయి, అవన్నీ మంచి పరిణామాలే అనమాట. మనకేం పెద్ద మనకి పలానా బట్టలే వేసుకోవాలి అని అనిపించకపోవడము, కొంచెం మనము డిఫరెంట్గా తయారవుతాం అనమాట. అట్లని అదేదో ఫ్యాషన్ కోసం అట్లా అవుతామని కాదనమాట. మనకి అనుకోకుండానే మనకు ఇంట్రెస్ట్ పోతుంది. నేనంతే పైన ఒక డ్రెస్ పెట్టుకొని ఉంటాను, మాకు ఇక్కడ ఏదైనా అవసరానికి పోవాలంటే మాటికి ఇంకా ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఇంక మళ్ళా ఇంకొకటి వెళ్ళి వెతికి అదంతా టైం వేస్ట్ లాగా అనిపిస్తుంటుంది అనమాట. అట్లా మనం మారుతాం, మనం నిజంగానే చాలా మారిపోతాం అనమాట. మంచికే కదా, మన మంచికే కదా మారు. సో ఇది ఇక్కడితో స్టాప్ చేద్దాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.